బ్రేకింగ్ లో చూస్తున్నాం. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలకు ముందే హైటెన్షన్ వాతావరణం నెలకొంది. వైసీపీ టీడీపీ ఆధిపత్య ధోరణికి పాల్పడుతున్నాయి. మరో 3 రోజుల్లో ఎన్నికలు ఉండగానే రెండు పార్టీల మధ్య పచ్చగడ్డ వేస్తే బగ్గుమంటోంది. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం తీవ్రంగా కృషి చేస్తున్నాయి ఇరు పార్టీలు. ఈ నేపథ్యంలో రెండు పార్టీల నేతలు కార్యకర్తలు ఘర్షణకు దిగుతున్నారు. అధికార పార్టీ అక్రమంగా వ్యవహరిస్తోందని వైసీపీ నేతలు అంటున్నారు. గతంలో మాదిరి దౌర్జన్యం చేస్తే చూస్తూ ఊరుకోబోమని టీడీపీ నేతలు వార్నింగ్ ఇస్తున్నారు. ఇలా పులివెందుల నియోజకవర్గంలో ఉత్కంఠ ఉద్రిక్తత కొనసాగుతోంది. తాజాగా పులివెందుల నియోజకవర్గం నల్లగొండువారిపల్లిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎన్నికల ప్రచారానికి వెళ్లిన సమయంలో వైసీపీ టీడీపీ నేతల మధ్య ఘర్షణ జరిగింది. ఘటనలో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ కారుపై దాడి జరిగింది. ఆయన కారు అద్దాలను టీడీపీ నేతలు ధ్వంసం చేశారు. ఈ దాడుల్లో పలువురికి గాయాలయ్యాయి. దీంతో వాళ్ళందరినీ ఆసుపత్రికి తరలించారు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక చాలా హాట్గా కొనసాగుతోంది. జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతున్న వేళ టీడీపీ వైసీపీ నేతల మధ్య వార్ తారస్థాయికి చేరుకుంది. వైసీపీ నేత అమరేశ్వరరెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. దీంతో పులివెందులలో ఒక్కసారిగా హైటెన్షన్ వాతావరణం నెలకొంది. వైసీపీ నేతపై దాడికి పాల్పడింది టీడీపీ నేతలే అంటూ ఆ పార్టీ ఎంపీ అవినాష్ రెడ్డి ఆరోపించారు. ఆయన వ్యాఖ్యలకు టీడీపీ నేత పులివెందుల పార్టీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి కౌంటర్ ఇచ్చారు. సొంత పార్టీ నేతలపై వారే దాడికి పాల్పడి తమపై నెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే వైసీపీ నేతపై దాడి ఘటనను సీరియస్గా తీసుకున్న ఆ పార్టీ నేతలు సతీష్ రెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డిలు కడప ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. అమరేష్ అనే అబ్బాయికి తల మీద దాదాపు ఇంత లోతు గాయమైంది. సిటీ స్కాన్ కి తీసుకెళ్లారు. బలమైన రాడ్లతో తల బాధినారు. ఈ మాదిరి ఇంత లోతు గాయమైంది. అంటే దాదాపు ఈ అక్కెళ్ళ గారు, విజయ్ కుమార్ రెడ్డి నేతను, కిరికిరి భాష నేతను, వాళ్ళతో దాదాపు ఇంకొక 30 మంది దాకా వచ్చి ఈ దాడి చేసినారు. మళ్ళా వాళ్ళల్లో ఒక వెహికల్ సైరన్ మోగించుకుంటూ పోయిందంట. ఏ మాదిరి పరిస్థితి ఉందో ఒకసారి అర్థం చేసుకోమని మీ అందరినీ కూడా నేను కోరుతా ఉన్నా. నిజంగా మీడియా వాళ్ళు 4th పిల్లలు మీ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇంత ఘోరమైన ఈ మాదిరి బైండ్ ఓవర్ కేసులను, ఈ మాదిరి జరుగుతా ఉన్న దాడులను రాష్ట్రం అంతా తెలియజేయండి. గట్టిగా న్యాయస్థానాల వరకు కూడా వెళ్ళేలా చేయండి. ఇక్కడ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగేదానికి మీడియా కూడా ఖచ్చితంగా చొరవ తీసుకోమని చెప్పి ప్రతి మీడియా వాళ్ళని కూడా, ప్రతి మీడియా హౌస్ ను కూడా నేను మనవి చేస్తాను. ఎంపీ అవినాష్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ, అతను వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు. ఆయన పేరు అంకిరెడ్డి గారి సురేష్ రెడ్డి, అలియాస్ వచ్చేసి సైదాపురం చంటి. అతనికి ఏదో తెలుగుదేశం పార్టీ శ్రేణులు దాడి జరిగినట్టు, మేము ఇలాంటి దాడులకు భయపడం, ఏదో అది ఇది అని మాట్లాడడం జరిగింది. నేను సూటిగా అవినాష్ రెడ్డి గారిని ఒకే ఒక ప్రశ్న అడుగుతాను. ఇప్పుడు సైదాపురం చంటి, అంకిరెడ్డి గారి సురేష్ రెడ్డి అలియాస్ సైదాపురం చంటి అనే అతను ఏ పార్టీకి చెందినవాడు? అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినవాడు ఎలా అవుతాడు? ఈ రోజు అంత విత్డ్రాయల్స్ కూడా అయిపోయినాయి. అతని తొండూరు మండలం, ఇక్కడ పులివెందుల జెడ్పీటీసీకి జరిగే ఎన్నికల్లో అతను స్వతంత్ర అభ్యర్థిగా ఇప్పుడు పోటీ చేస్తున్నాడు. అతని సింబల్, అతని గుర్తు కూడా బీరువా గుర్తు వచ్చింది. 3-4 రోజుల నుంచి మేము ఈ తతంగం అంతా చూస్తున్నాం. వాళ్ళకు మధ్య వాళ్ళ మధ్య మనస్పర్ధలు వచ్చి అతను ఇండిపెండెంట్ గా నామినేషన్ వేయడం జరిగింది. నువ్వు ఇండిపెండెంట్ గా నామినేషన్ వేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా చెడ్డ పేరు వస్తుంది, మాకు చాలా అవమానకరంగా ఉంటుంది. నువ్వు ఆ నామినేషన్ ఖచ్చితంగా నువ్వు మానుకొని 3-4 రోజుల నుంచి అతని బ్రతిమాలుతూ, ప్రలోభ పెడుతూ, భయపెడుతూ మీరు ఏం చేస్తారో పులివెందుల ప్రజలందరికీ తెలుసు. ఈరోజు విత్డ్రా చేసుకుంటే అంటే కూడా వినకుండా, విత్డ్రా చేసుకోకుండా అతనికి సింబల్ అలాట్ అయిన ఇప్పుడు అతని మీద
వైఎస్ఆర్సీపీ వాళ్ళే దాడి చేసి, అంటే మా పార్టీలో ఉండి నువ్వు మళ్ళా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తావని వాళ్ళే దాడి చేసి ఆ నెపాన్ని మా మీద కేస్తున్నారు. మేము చాలా ప్రజాస్వామ్యబద్ధంగా, పులివెందుల పద్ధతిలో ప్రజాస్వామ్యబద్ధంగానే మేము ఎలక్షన్ జరపాలనుకుంటున్నాం. మరోవైపు జెడ్పీటీసీ ఉప ఎన్నికల నేపథ్యంలో వైసీపీ నేతలపై బైండ్ ఓవర్ కేసులు పెడుతున్నారంటూ పులివెందుల పోలీస్ స్టేషన్ వద్దకు ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు స్థానిక నేతలు చేరుకుని నిరసన తెలిపారు. తుమ్మలపల్లిలో ఈరోజు వెరిఫికేషన్ చేస్తూ ఉంటే పోలీసులు అక్కడికి వచ్చి తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకే వచ్చినట్టుంది. వచ్చి మీరు ఫోన్ ద్వారా ఓటర్కు డబ్బును పే చేస్తున్నారు, ఫోన్ పే చేస్తున్నారు, ప్రలోభ పెడుతున్నారు, ఆ కారణాలను చూసి స్టేషన్కి రమ్మని పిలిచినారు. స్టేషన్కి మా వాళ్ళని పిలుచుకొని వినారు. అక్కడ ఫోన్లు చెక్ చేసినారు. ఫోన్లు చెక్ చేస్తే ఎవరికి డబ్బులు వాళ్ళు ఫోన్ పే చేయలే. వాళ్ళకు వచ్చిన కంప్లైంట్, వాళ్ళకు వచ్చిన ఫిర్యాదు అబద్ధమని తేలిపోయింది. పోలీసులు అంగీకరించినారు, లేదు ఫోన్ పే చేయలేదు అని చెప్పినారు. నాకు విషయం తెలిసి ఇక్కడికి వచ్చిన సిఐ గారి చాంద్ బాషా గారితో మాట్లాడితే అవును సార్ మేము పిలిచకొచ్చినాము, కొత్త వాళ్ళు కదా ఎవరు ఏమని విచారించేదాన్ని పిలిచకొచ్చినాము, ఫోన్ పే చేస్తానని చెప్పి కంప్లైంట్ వచ్చింది, ఫోన్లు చెక్ చేసినాము, మరి ఫోన్లలో అయితే డబ్బులు ఇయ్యలేదు అని చెప్పినారు. మరి పంపాలి కదా పిలుచుకొని వండి సార్ అని చెప్పినారు, పంపించినారు. ఈ సంఘటన వరకైతే పోలీసు అనేది దురుసుగా ఏం ప్రవర్తించలే. మరి నేనేమన్నా ఇప్పుడు చాంద్ బాషా కరెక్ట్ గా పనిచేసినాడు పర్వాలేబ్బా, ఈ ఒత్తిడిలో, ఈ ప్రభుత్వం యొక్క దాడి ఒత్తిడిలో కూడా చాంద్ బాషా అనే సీఏ కరెక్ట్ గా పనిచేసినాడు అని చెప్పి నేనేమన్నా ప్రశంసిస్తే అభినందిస్తే చాంద్ బాషాకి ఏమైనా ఇబ్బంది ఉంటుంది కాబట్టి, చాంద్ బాషా కూడా చెడ్డోడే, చాలా దుర్మార్గం చేసినాడు మా పట్ల అంటే చాంద్ బాషా గారి ఉద్యోగం ఉంటుంది. లేకపోతే చాంద్ బాషాను కూడా బాధ పెట్టే పరిస్థితి చేస్తారు. కానీ పోలీస్ అధికారులందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇప్పుడు చాంద్ బాషా అనే ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఈ విషయంలో చట్ట ప్రకారము నిజాయితీగా వ్యవహరించిన దానికి నేను ఓపెన్ గా ఏం చెప్తానా, మంచి చేసినాడు, చట్ట ప్రకారం పనిచేసినాడు, ఎస్ అతను మేము అభినందిస్తున్నాము, మమ్మల్ని ఏం సతాయించలేదు అని చెప్తున్నాము. అట్లనే ఏ పోలీస్ ఆఫీసర్ అయినా కానీ ప్రతిపక్ష పార్టీ నాయకులతో కూడా ఎన్నికలు అయిపోయే సందర్భం వరకు మీరు మంచిగా పనిచేసినారు, చట్టానికి లోబడి పనిచేసినారు అని చెప్పి మాతో అనిపించుకునే స్థితికి మీరు రాగలిగితే గన ప్రజలు మిమ్మల్ని హర్షిస్తారు, ప్రజాస్వామ్యం మిమ్మల్ని చూసి గౌరవిస్తుంది.